హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నాయన మహోన్నతుల పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా నీకు వందనాలయ్యా. ముందు ప్రేమించి ప్రభు మీరు మాకు అనుగ్రహించి మరొక దినం కొరకు మీ కుటాన్ని కొట్టి వందనాలు స్తోత్రాలు నాయన. ఇప్పటివరకు నా ప్రభు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రం ప్రభు. ఇదిగో తండ్రి ఇది నాన్న మేమందరము కూడా మరొక మారు మీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా మధ్య ప్రభా ఇప్పుడు ఎవరైతే వాక్యం షేర్ చేసుకుని ఉన్నారు ప్రభా మీ హస్తాలకు చెప్తున్నాను తండ్రి. అన్ని బలపరిచి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. మా అందరికీ వినే చెవులను మీరు అనుగ్రహించండి ప్రభా. విన్న వాక్యాన్ని నాయన మేము తండ్రి ధ్యానిస్తూ ప్రభా వాక్య ప్రకారం నడుచుకోవడానికి ఫలభరితమైన జీవితం జీవించడానికి మీరే మాకు శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ దినాల్లో ప్రభా మేము ఇంకా మీలో ఎదుగుతూ మా జీవితాలను ప్రభా మేము సరి చేసుకుంటూ మీలో కట్టుకుంటూ ప్రభా ఇతరులను ప్రభా మీ కొరకు నాయన మేము తండ్రి సంపాదిస్తూ ప్రభా మీరు అక్కడ కొరకు సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరిచే వారం ఉండటానికి మీరే సహాయం చేయండి ప్రభా. మీలోనికి ప్రభా మేము మారడానికి ప్రభా మీ యొక్క గుణగణాలు మాలోనికి రావడానికి మీ రూపంలోనికి మేము మార్చబడడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మిమ్మల్ని మహింపరిచే జీవితాలు జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని ఇంకా ఎవరైతే జాయిన్ ఉన్నారో వారిని కూడా మీ హస్తాలకు చెప్తూ ఈ లింక్ని మీ హస్తాలకు చెప్తూ మీ ఆత్మ సహాయం కొరకు వేడుకొంచు మమ్మల్ని అందరినీ మీ దయ కలిగిన హస్తాలకు చెప్తూ మీ శక్తితో నింపమని కృప చూపించమని యేసు వినామమున స్తుతించి బ్రతిమాలు అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఝాన్సీ గూడపాటి గారు మనకి వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సహోదరి అందరికీ సుపరిచితులే, కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం, సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తాను. సహోదరి ఝాన్సీ గారు మరియు వారి ప్రియమైన భర్త బ్రదర్ కోటేశ్వరరావు గారు హైదరాబాద్కు చెందినవారు. బ్రదర్ కోటేశ్వరరావు గారు సీనియర్ అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. కేథలిక్ నేపథ్యం నుండి వచ్చినటువంటి సిస్టర్ ఝాన్సీ గారు 8వ తరగతిలో ఉన్నప్పుడు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి వారు ప్రభువునకు బలమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ప్రభువును మరింత ప్రభావితంగా సేవించుటకు గాను సిస్టర్ గారు థియాలజీని అభ్యసించారు. సిస్టర్ ఝాన్సీ గారు మరియు కోటేశ్వరరావు గారులకు 2 అందమైన పిల్లలు, శ్రీనిధి మరియు శ్రీకాంత్. సిస్టర్ గారిని సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అమ్మా. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైస్తలాడండి. మరి మనం వాక్యంలోకి వెళ్దాము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. ఎవరైనా తీస్తే దయచేసి ఆ అధ్యాయం అంతా చదవలసిందిగా కోరుతున్నానండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు
యొర్దాను నీళ్ల దరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలీల గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారితాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడిను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. చదువుబడిన వాక్య భాగం ద్వారా మీరే మంచి బోధకుడుగా మాతో మాట్లాడి అందరికీ ప్రభ వినబుద్ధి కలిగించి అర్థం చేసుకునే మనసు అనుసరించే హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ సందర్భం కూడా మీ అందరికీ తెలిసిందే కదండి. అంటే యెహోషువ గురించి యొర్దాను దాటిన అనుభవం గురించి మనందరము చాలా సార్లు ఎంతో మంది చెప్పగా మనం విన్నాము, చాలా సార్లు మనం చదువుకున్నామండి ఈ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. అయితే ఈ యెహోషువకి ముందు ఏం పేరు అంటేనండి హోషేయ. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుందండి, చదవనవసరం లేదు. హోషేయ అనే పేరుని మరి మోషే యెహోషువగా మారుస్తాడండి. హోషేయ అంటే అర్థం ఏంటంటే రక్షకుడు, రక్షణ అని అర్థం. అయితే ఈయన వేగులు వారు 12 మంది వేగు చూడటానికి వెళ్ళిన 12 మందిలో ఈ యెహోషువ ఒకడండి. అయితే మోషే ఏం చేస్తాడంటే రక్షణ ఒక్కటే కాదు నీకు పేరు అని చెప్పి యెహోషువ అని పేరు పెడతాడు. యెహోషువ అనే మాటకు యెహోవా నా రక్షణ అని అర్థమండి. మరి మోషే ద్వారా దేవుడు యెహోషువకు ఆ పేరుని మార్చారు. మరి మనం సందర్భం చూసుకుంటే మోషే మరణం తర్వాత యెహోషువ యొక్క నాయకత్వం ప్రారంభమవుతుందండి. మరి ద్వితీయోపదేశ కాండం ముగింపు, ఈ యెహోషువ గ్రంథ కొనసాగింపు, దాని తర్వాత కంటిన్యూస్ గా ఆ యొక్క వాళ్ళ చరిత్ర కొనసాగుతూ ఉంటుంది. మరి ద్వితీయోపదేశ కాండంలో ఏంటి, ఒక క్రొత్త తరం వస్తారు. వచ్చినప్పుడు ఆ ప్రజలు దేవునితో తమ నిబంధనను నూతన పరుచుకుంటారండి. ఏది ద్వితీయోపదేశ కాండంలో. మరి ఆ నిబంధనలో దేవుడు తన వంతు పాత్రను ఎలా నెరవేర్చాడో యెహోషువ గ్రంథం మనకి చెప్తుంది. మరి దేవుడు వారికి విజయాలను ఇచ్చాడని యెహోషువ గ్రంథంలో మనం చూస్తాము. కానీ ప్రతి విజయం వెనుకండి విశ్వాసపు అడుగు మనకి కనిపిస్తుంది. ఒట్టిగానే విజయాలు ఎవరు కూడా పొందుకోరు కదండి. దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. ప్రతి విజయం వెనుక ఇశ్రాయేలీయుల యొక్క విశ్వాసం మనకి కనిపిస్తుంది. మనకి ఇశ్రాయేలీయులు అనగానే వాళ్ళు ఎప్పుడు దేవుని ఎదురాడేవారుగానే మనకి కనిపిస్తారు. కొన్నిసార్లు వాళ్ళు చూపించిన విశ్వాసం కూడా చాలా అద్భుతంగా మనకి కనిపిస్తుందండి.
ఈ యెహోషువ గ్రంథాన్ని మరి సింపుల్ గా చెప్పాలంటే కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పాలంటే ఈ యెహోషువ గ్రంథంలో ఏముంటదంటే దేవుని కోసం వాళ్ళు సిద్ధపడిన విధానం మనకు కనిపిస్తుందండి. అంటే యెహోషువ నాయకత్వాన్ని స్వీకరించడం మొదటి 5 అధ్యాయాల్లో మరి రాహాబు యొక్క విశ్వాసం గురించి ఉంటది, యోర్దాను నది దాటడం గురించి ఉంటది, అట్లాగే సున్నతి పస్కా గురించి కూడా మొదటి 5 అధ్యాయాల్లో వాటి వివరణ ఉంటుందండి. అట్లాగే 5 to 12 అధ్యాయాలు మనం చూసుకుంటే ఆ దేశంలో వాళ్ళు పొందుకున్న విజయాలు, అంటే ఎరికోపై విజయం గాని, మరి హాయిపై విజయం గాని, ఆకాని యొక్క పతనం గాని, ఆ ఇశ్రాయేలీలు దేవునితో తమ నిబంధనను నూతనపరుచుకునే విషయం కానీ, మరి ఇశ్రాయేలు గిబియోను వాళ్ళ వైఫల్యం మనం చూస్తాము. దేశంలో అనేక విజయాలు వీళ్ళు పొందుకున్న విధానాన్ని మనం 12 అధ్యాయాల్లో చూస్తామండి. తర్వాత 13 అధ్యాయం నుండి 21 అధ్యాయం వరకు వాళ్ళు దేశాన్ని పంచుకునే విధానం మనకు అక్కడ కనిపిస్తుందండి. యోసేపు యొక్క వంతు ఏంటో, యోధా వంతు ఏంటో, మరి మిగిలిన భూభాగం యోర్దాను అవతల వంతులు గోత్రాల ప్రకారం విభజించటం, మరి వీళ్ళు మిగిలిన దేశాన్ని వాళ్ళు రికార్డ్ చేసి ఉంచడం, రికార్డుల్లోకి ఎక్కించడం, ఆశ్రయపురాల గురించి మనం చదువుతాం, లేవీయుల పట్టణాల గురించి మనం చదువుతాం. అదేవిధంగా దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానాలు నెరవేర్పు అవన్నీ కూడా మనకి ఈ 22 అధ్యాయంలో కనిపిస్తాయండి. 22 అధ్యాయం 24 అధ్యాయం వరకు మనం చివరి అధ్యాయం వరకు చూసుకుంటే యోర్దాను అవతల బలిపీఠం యొక్క వివాదం ఒకటి వస్తుందండి. మరి దానిని యెహోషువ పరిష్కరించిన విధానం మనం చూస్తాము. అట్లాగే యెహోషువ 24 అధ్యాయంలో వీడ్కోలు ప్రసంగం చెప్తారండి. ఆ వీడ్కోలు ప్రసంగంలోనే ఆయన అంటాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాము, మీరు ఎవరిని సేవిస్తారో వారిని సేవించుకోండి, నేనైతే మాత్రం మా ఫ్యామిలీతో సహా నేను యెహోవానే సేవిస్తామని ఆ ప్రసంగంలో ఆయన ఆ చక్కని మాట చెప్తారు. మరి ఇంకా షెకెం యొద్ద ఇశ్రాయేలీయులు నిబంధన చేయటం, మరి యెహోషువ అతని తరం కూడా మరణించటం ఈ 24 అధ్యాయాల్లో మనం చూస్తామండి. ఇదంతా 24 అధ్యాయాల సారాంశం. ఈ గ్రంథంలో ఉండేదంతా ఇదే. మరి ఈ రోజు మనం ఇప్పుడు సిస్టర్ ప్రసీద గారు చదివారు కదా, థ్యాంక్ యూ సిస్టర్. మరి 3వ అధ్యాయం చదివారు కదండి. ఈ 3వ అధ్యాయం చాలా అద్భుతమైన అధ్యాయం అండి. ఇశ్రాయేలీలు యోర్దానును దాటి కనాను దేశానికి వెళ్ళటానికి గురించిన వివరణ మనం ఇక్కడ చూస్తాము. ఈ యోర్దాను నదిని దాటే ముందు దేవుడైన యెహోవా మరి యెహోషువతో ఒక మాట చెప్తున్నాడండి. 3వ అధ్యాయము 5వ వచనము ఒకసారి చదువుతారా సిస్టర్? 3వ అధ్యాయం 5వ వచనం అండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చింది. ఇక్కడ థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఈ మాట యెహోషువతో దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని గొప్ప కార్యాన్ని చూసే ముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని యెహోషువతో చెప్తున్నాడండి. ఈ మాట దేవుడు అనేక సందర్భాలలో మరి అనేక మంది భక్తులతో మనం చెప్పటం చదివామండి. బైబిల్ క్రమంగా చదివే అలవాటు ఉన్న వారికి ఈ మాట చాలా సార్లు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదండి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్తారండి, ఎక్కడైనా మీరు విన్నారా ఈ మాట, ఎక్కడైనా చదివారా? మోషే సముద్రం ఎదుట నేడు మీరు సిద్ధపడి ఉండండి, మీ ఎదుట కలిగే రక్షణ చూస్తారన్నారు. అవునండి, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు ప్యూరిఫై చేసుకోండి, ప్యూరిఫై యువర్ సెల్ఫ్ అంటున్నాడు, క్లెన్జింగ్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకు పరిశుద్ధపరచుకోమంటున్నాడు? రేపు మీరు దేవుడు మీ పట్ల చేయబోయే ఆ మహిమను, ఆ ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని మీరు చూడాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడండి. ఇట్లా పరిశుద్ధపరచుకోండి అన్న సందర్భాలు మనం చూస్తే గనక దేవుడు 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చే ముందు కూడా ఆ దేవుని మహిమను మీరు చూడబోతున్నారు గనుక మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని చెప్తాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం అండి.
నిర్గమకాండము 19:10. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. ఓకే, థ్యాంక్స్. ఇక్కడ కూడా ఏంటి, మరి 10 ఆజ్ఞలు ఇచ్చే ముందు కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నా మహిమను మీరు చూడబోతున్నారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నాడండి. అట్లాగే మరి అంతకన్నా ముందు యాకోబుతో దేవుడు ఒకసారి ఏమంటాడంటే, సరే నువ్వు ఇన్ని రోజులు పద్దనరాములో ఉన్నావు కదా, ఇకలే ఎక్కడైతే నేను నిన్ను దర్శించానో ఆ బేతేలుకు నేను నిన్ను తీసుకుని వెళ్తున్నాను. మరి నిన్ను సిద్ధపరచుకో అన్నప్పుడు యాకోబు తన భార్యలతో పిల్లలతో ఏమంటాడంటేనండి, మీరు మీ బట్టలు ఉదుకుకొని మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి, మనం బేతేలుకి వెళ్ళబోతున్నాం అంటాడు. అంటే ఏదైనా దేవుని మహిమ చూసే ముందు, ఆయన గొప్ప ఆశ్చర్య కార్యములు చూసే ముందు మనం ఏం చేసుకోవాలంటే మన హృదయాల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, శుద్ధి చేసుకోండి అని చెప్తున్నాడు. అట్లాగే మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను వస్తున్నప్పుడు అరణ్యంలో వాళ్ళు ఏం చేశారు, మేము మాంసం తిని చాలా రోజులైంది, ఐగుప్తులో ఉన్నప్పుడు చక్కగా తినేవాళ్ళం, ఈ అరణ్యంలో మాకు మాంసం లేదని వాళ్ళు సనుక్కోవటం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు మరి దేవుడు చాలా కోపం వచ్చిందండి. అయినా సరే ఆయన ఏం చేశాడు, వాళ్ళకి అడిగింది ఇచ్చాడు. ఇచ్చే ముందు ఏమంటున్నాడంటే, రేపు మీరు కోరుకున్నవి నేను ఇస్తాను, నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నాడు, శుద్ధి చేసుకోండి అని. సంఖ్యాకాండము 11:18 ఉంటుందండి ఈ మాట, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని. అంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. అలాగే మీరు కనాన్ దేశం వెళ్ళిపోయాక ఎరికో గోడలు బ్రద్దలు కొట్టే ముందు కూడా వీరు కనాన్ దేశం వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎరికో, ఈ యెషయా గ్రంథంలో యెహోషువలో ఉంటుంది అది. ఆ ఎరికో గోడలు బ్రద్దలు కొట్టే ముందు కూడా దేవుడు వారితో చెప్పిన మాట ఏంటంటే, రేపు మీరు దేవుని మహిమను చూడబోతున్నారు గనుక మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఇక్కడే ఉంటుందండి, యెహోషువ 7:13. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనుడి. థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఇన్నిసార్లు మనం ఈ మాటని చాలాసార్లు విన్నాం కదండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి అని. దేవుని నుండి మనం గొప్ప అద్భుతాన్ని పొందుకోవాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవటం నేర్చుకోవాలండి. శుద్ధి ఎలా చేసుకుంటాం, దేవునికి ఇష్టం లేని వాటిని మనలో నుండి తీసివేయాలండి. మరి ఎక్కువగా ప్రేయర్లో గడపటం, ఎక్కువ ఆత్మీయంగా ఎదగటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రతిదినము. మరి దేవుని మహిమ గల కార్యం జరగటానికి మనల్ని మనం ఏం చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలండి. మరి ఇంకో మాట కూడా ఈ 3వ అధ్యాయంలో దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. మొదట ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి అంటున్నాడు. ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, దయచేసి ఆ అధ్యాయాన్ని మీరు అట్లాగే ఉంచుకోండి, దీనిలో నుంచే మనం ధ్యానించుకుందాం ఈరోజు. 3వ అధ్యాయము 7వ వచనం అండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయు మొదలు పెట్టెదను. ఇక్కడ ఏంటండి, దేవుడు అంటున్నాడు, ఈ ప్రజల మధ్య నేను నిన్ను గణపరుస్తాను అంటున్నాడండి. అప్పటికే ప్రజలు మరి ఇశ్రాయేలీలు అంటే మనకు తెలుసు కదండి, ఎంతసేపు సణుక్కోవటం గొనుక్కోవటం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, గుసగుసలు మొదలు పెట్టారు. ఏంటంటే మోషే ఉంటే బాగుండేది, ఎదురుగా యొర్దాను ఉంది, ఆయన మోషే మనల్ని ఆ ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఈయన ఏం చేస్తాడని వాళ్ళు కొనుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారంట. అవన్నీ దేవుడు చూశాడు, ఓహో మీరు ఇట్లా అనుకుంటున్నారా నా సేవకుడైన యెహోషువ గురించి అని. ఆయన ఏం చేశాడు, యెహోషువ దగ్గరికి వచ్చి, యెహోషువ నేను వీళ్ళందరి ముందే నేను నిన్ను కనపరుస్తాను అంటున్నాడు. మరి కనపరిచాడండి దేవుడు యెహోషువని. మనం అదే
యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటే, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడే చెప్పాడు, ఈ ప్రజలందరి ఎదుట నేను నిన్ను గౌరవపరుస్తానని. 14 వచ్చేసరికి 4:14లో వారందరి ఎదుట అంటండి ఈ అద్భుతం చేసి దేవుడు యెహోషువను గనపరిచాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మోషేను గౌరవించినట్లు యెహోషువను గౌరవించడం స్టార్ట్ చేశారంటండి. మరి మోషే ఏది చెప్తే వాళ్ళు ఎంత మోషేను ఇసిగించారంటే మనందరికి తెలుసు. మోషేకి అసలు ఒక్కోసారి కోపం వచ్చేది. అన్ని లక్షల కాల్బార్నని నడిపిస్తూ వాళ్ళనే మాటలు, ఆ సనుగుళ్ళు గొనుగుళ్ళు విన్నప్పుడు మరి చాలా కోపం వచ్చేసేది. ఒక్కోసారి మోషేని ఎంతో ఏడిపించుకు తిన్నారండి ఇశ్రాయేలీలు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మోషే ఉంటే బాగుండేది అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఈ యోర్దాన్ని దాటించాడో వెంటనే వాళ్ళు మోషేను ఎలా గౌరవించడం మొదలు పెట్టారో యెహోషువను కూడా సేమ్ వాల్యూ యెహోషువకు కూడా వాళ్ళు ఇస్తున్నారండి. మరి అంటే అద్భుతాలు జరిగితే దేవుడు తన మహిమను ఇతరులకు కనపరుస్తూ ఉంటాడండి. అంటే ఇతరుల విశ్వాసం బలపడటానికి కూడా కొన్ని సార్లు దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభుని శిష్యులు ఎప్పటి నుంచి విశ్వసించడం మొదలు పెట్టారో మీకేమైనా తెలుసా అండి? ఎవరైనా అడ్మిట్ చేసుకొని చెప్తారా? యేసు ప్రభుని శిష్యులు ఎప్పటి నుంచి విశ్వసించడం మొదలు పెట్టారు? మీ అందరికి తెలుసా ఆ సందర్భం? ఇందులో కరెక్ట్ చెప్పండి. అవునయ్య గారు. కానా విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పటి నుంచే వాళ్ళు ఆ అద్భుతం జరిగిన దగ్గర నుంచే మరి ఆ శిష్యులు గాని అక్కడ ఉన్నవారు గాని యేసు ప్రభుని విశ్వసించడం మొదలు పెట్టారు. అట్లాగే ఎక్కడైతే అద్భుతాలు జరుగుతాయో దేవుడు ఎక్కడైతే అద్భుతాలు చేస్తాడో అక్కడ ప్రజలు కూడా దేవుడిని విశ్వసించడం మొదలు పెడతారండి. మరి ఇప్పటి వరకు ఈ గ్రంథంలో ఉన్న ఆ యొక్క అంశాన్ని మనం గమనించామంటే దేవుడు తాను ఒక అద్భుతం చెయ్యాలనుకున్నాడు. తన ప్రవక్తను యెహోషువను నేనే ఎన్నుకున్నాను మోషే తర్వాత అని వాళ్ళకు ఒక గుర్తు చెప్పటానికి కూడా ఈ యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకోవచ్చండి. మరి దేవుడు ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? నిర్ణయం తీసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి. చక్కని నిర్ణయాలు కూడా మనం మన జీవితంలో తీసుకోవాలన్నదే దేవుని చిత్తమండి. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం అనేది చేయడండి. స్వతహాగా మనంతట మనమే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని కోరుకుంటాడు. నువ్వు ఖచ్చితంగా ఇది తీసుకో అని ఏమీ చెప్పడు. మరి స్వేచ్ఛనిచ్చాడు, పూర్తి స్వేచ్ఛని దేవుడు. మనకి ఏదేం తోటలోనే మనకు అర్థమైపోద్ది. ఆదాము హవ్వల విషయంలో అన్ని నిరభ్యంతరంగా తినండి, ఆ ఒక్కటే తినొద్దని చెప్పాడు. ఒకవేళ తింటే గనుక మీరు చనిపోతున్నారు అంటే ఆ స్వేచ్ఛను కూడా దేవుడు వారికి ఇచ్చాడండి. అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే అది దేవునికి ఇష్టం, అది దేవుని చిత్తం. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన మధ్య చేస్తాడండి. మనం ఏంటి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోకుండా దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు జరగాలి అని మనం ఆశపెడతాం. అది చాలా తప్పు కదండి. మనం మరి దేవుని కొరకు మనం కూడా కొన్ని సమర్పించుకోవాలి. ఈ దేవుడు అంటే వేరే ఏమీ సమర్పించుకోమంటలా. దేవుడికి కావాల్సింది హృదయం ఒక్కటేనండి. ఆ హృదయాన్ని నాకు సమర్పించండి, అది పరిశుద్ధంగా ఉంచుకోండి అని దేవుడు చెప్తున్నాడండి. మనం ఈ రోజు యోర్దాను దాటడం గురించి మనం తెలుసుకుందామండి. ఒకసారి ఒక వ్యక్తి ఒక కంపెనీకి సిఇఓగా ఉన్నాడంటండి. ఉన్నప్పుడు అతను రిటైర్డ్ అయిపోయాడు. ఆ నెక్స్ట్ సిఇఓగా వచ్చిన అతను పాత అతను చాలా చక్కగా కంపెనీని రన్ చేశాడు, చాలా సక్సెస్ఫుల్ గా మరి దానిని అభివృద్ధి పరిచారు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాడంటండి, సార్ మీ యొక్క సక్సెస్ కి సీక్రెట్ ఏంటి అంటే ఆయన అన్నారంట, నేను కరెక్ట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకున్నాను అని చెప్పాడంట. అప్పుడు మళ్ళీ ఈయన క్వశ్చన్ వేశాడంట, సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అని. మరి ఆయన అన్నాడంట, ఎక్స్పీరియన్స్ ద్వారానే
ఆ నిర్ణయాలు తీసుకోవటం అనేది వస్తుంది. అనుభవం ద్వారానే ఆ నిర్ణయాలు తీసుకోవటం అనేది వస్తుంది అన్నారంట. అయితే మళ్ళా ఈయన ఏం క్వశ్చన్ వేశారంటే, ఆ అనుభవం ఎలా వస్తుంది సార్ అని వేశాడంట. ఆయన అన్నాడంట, రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల అనుభవం అనేది వస్తుందని చెప్పాడంట. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, లోకంలో ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ గా అవటానికి ఇతరుల సలహాలు తీసుకుంటాడు. ఎవరి సలహాలు తీసుకుంటారు? సక్సెస్ అయిన వ్యక్తి యొక్క సలహాలు తీసుకుంటారు. మరి అనుభవాలు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. అట్లాగే కొన్ని నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు కాదండి, మంచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మనం సక్సెస్ సాధిస్తామన్నదే ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం. అయితే మరి ఈ దినాలలో వాక్య ప్రకారంగా మనం సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒక వన్ వర్డ్ ఆన్సర్ అండి. ఏంటంటే దేవునికి లోబడి ఉండాలి. విధేయత అనేది మనం చూపించాలి. దేవుని వాక్యమునకు, ఆ వాక్యం ద్వారా బయలుపరచబడిన దేవుని చిత్తానికి మనం లోబడితే మనం సక్సెస్ఫుల్ పర్సన్ గా ఖచ్చితంగా ఉంటామండి. మరి ఈరోజు మనం యోర్దాను దాటడం గురించి తెలుసుకుందామండి. మరి ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో ఒకసారి ఎర్ర సముద్రాన్ని దాటారు. యెహోషువ నాయకత్వంలో యోర్దాన్ని దాటారు. మరి ఏలియా జీవితంలో కూడా యోర్దాను అనుభవాన్ని మనం చూస్తామండి. మరి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనంలో ఏముంటదంటే, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు కుడికే కాని ఎడమకే కాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు స్వాధీనపరచుకొనబో దేశం అయితే నేనే నడిపిస్తాను ఆ మార్గాల్లో. మరి ఆ మార్గంలో, నేను నడిపించే మార్గంలో మీరు నడవండి అని ముందే దేవుడు వారికి చెప్పాడండి. మరి మనకు కూడా ఆయన మార్గాలు ఏంటో, ఎలా నడవాలో మనందరికీ తెలుసు, రోజు వింటూనే ఉన్నామండి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే, ఆయన మార్గాలలో నడవటానికి మనం ఇష్టపడం. మన మార్గాల్లోనే మనం నడుస్తూ ఉంటాం. ఎక్కడో దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ ఆయన మార్గంలోనికి మనం లైన్లోకి వచ్చేస్తూ ఉంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు చూపించే దేశంలో మీరు బ్రతకాలి, జీవించాలి అంటే నేను చెప్పే మార్గంలో మాత్రమే. కొన్ని రూల్స్ ఉంటాయి కదండి ప్రతి కంపెనీకి. ప్రతి దానికి, ఎక్కడికైనా జాబ్కి వెళ్ళాలనుకోండి, ఈ రూల్స్ మీరు పాటిస్తే మా కంపెనీలో ఉంటారని చెప్తారు. అట్లాగే దేవుడు తన పరలోక రాజ్యంలోకి రావాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తున్నాడండి. ఏంటంటే ఆయన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్తేనే ఆ రాజ్యంలోకి మనం చేరగలం. యోహాను 14 అంటాడు కదా, నేనే మార్గమును, తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని. అయితే మనం వేరే మార్గాలు ఎత్తుక్కుంటూ వెళ్తా ఉంటే పరలోకం మనం చేరం కదండి. ఆయన ఇచ్చే రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. అందుకని ఆయన ఏ మార్గం అయితే చెప్తాడో ఆ మార్గంలోనే మనం నడవాలి. కొన్నిసార్లు ఆ మార్గం ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటది. మరి కష్టమైన మార్గాల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తా ఉండాలండి. కొన్నిసార్లు దేవుడు ఏమంటాడంటే, మరి ఈ ఎర్ర సముద్రం దాటు అంటాడు, ఆ యోర్దాను నది దాటు అంటాడు. అదేమన్నా తేలికైన విషయం అండి? కాదు కదా. చాలా కష్టం నదిని దాటాలంటే. నది అంటే మన జీవితంలో వచ్చే కష్టాలు. మరి ఆ యోర్దాను నదిని గాని, ఆ ఎర్ర సముద్రాన్ని గాని వాళ్ళు ఎలా దాటారండి? లక్షలాది మంది దాటారు. ఎలా దాటారంటే అది దేవుడు చేసిన అద్భుతం అన్నమాట. మరి దేవుడైతే కరెక్ట్ గా ఒక పాయింట్ కరెక్ట్ గా చెప్పేస్తున్నాడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఒక వ్యక్తి ఆత్మీయంగా మరి సక్సెస్ఫుల్ పర్సన్ కావాలంటే ఏం చేయాలంటే, వ్రాయబడిన వాటన్ని ప్రకారము మనం నడిస్తే వర్ధిల్లుతాము, సక్సెస్ అవుతాము అన్నదే దేవుని చిత్తమండి. మరి మనకి వాక్యంలో ఏమేమి ఉన్నాయో, మనం ఎలా నడవాలో, ఏ మార్గంలో నడవాలో, ఆ మార్గంలో ఎన్ని కష్టాలు ఉంటాయో అవన్నీ మనకు తెలుసండి.
దేవుడు మనకు తన ఆత్మ ద్వారా రోజు వాక్యాల ద్వారా హెచ్చరిస్తూనే ఉంటున్నాడు కదండి. మరి ఆ మార్గంలో మనం ఎలా నడవాలంట, వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము నువ్వేదైతే తెలుసుకున్నావో ఆ వాక్యాలన్నిటి ప్రకారం నడిస్తే నువ్వు నీ మార్గంలో వర్ధిల్లుతావు, సక్సెస్ఫుల్ పర్సన్ గా నీ ఆత్మీయ జీవితంలో ఉంటావు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. మరి మనం కొన్నిసార్లు మనంతట మనమే కష్టాలకు వెళ్తామండి. అంటే మన మార్గం తప్పినప్పుడు, అంటే కొన్ని తప్పుడు నిర్ణయాలు కొంతమంది తీసుకుంటారు. అట్లాగే దేవుడు ఒక నిర్ణయం చెప్తాడు, ఈ మార్గంలో నడువంటే కాదు కాదని చెప్పి మనం వేరే మార్గంలో నడుస్తూ ఉంటాం. మనందరికీ చాలా అనుభవాలే ఉంటాయండి. అంటే మనం సొంత నిర్ణయాలు తీసుకోవటం వల్ల మన ఫ్యామిలీలో కూడా ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. మనమే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది తెలిసి తెలిసి రిపీటెడ్ గా కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటూనే ఉండి వాళ్లే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా సఫరింగ్స్ కి గురి చేస్తూ ఉంటారు కదండి. కానీ మనం దేవుని తెలుసుకున్నప్పుడు మన సొంత నిర్ణయాల మీద ఆధారపడకూడదండి. దేవుడు ఏదైతే నిర్ణయం మన పట్ల తీసుకున్నారని మనకు తెలుసు, ఆ నిర్ణయం ప్రకారమే మనం జీవించాలండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నది దాటే విషయంలో కొన్నిసార్లు మనంతట మనం కష్టాలు తెచ్చుకుంటా ఉంటామండి. మరి దేవుడు ఎప్పుడు మనల్ని టెస్ట్ చేస్తా ఉంటాడు. ఆ కష్టాల గుండా వెళుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన వైఖరి ఎలా ఉంటుంది దేవుని పట్ల అని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. సాతాను ఏం చేస్తాడు, దేవుడు టెస్ట్ చేస్తా ఉంటే సాతాను మనల్ని టెంప్ట్ చేస్తా ఉంటాడు. మరి ఆ రెండింటిని మనం గమనించుకుంటూ దేవుని మార్గంలో ఆయన నిర్ణయానుసారమే మనం జీవించాలండి. మరి ఎప్పుడు కూడా ఒకవేళ మనం తెలియక పొరపాటు చేసి ఆ పొరపాటు వల్ల కష్టాల్లోకి వెళితే వెంటనే దేవుడి దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, మరి నీ వాక్యం అనే రూట్ మ్యాప్ ని నాకు చూపించయ్యా. ఆ మ్యాప్ ప్రకారమే నేను ఆ వాక్యానుసారంగానే నేను జీవిస్తాను. నా పొరపాట్ల వల్ల, నా విధేయతల వల్ల, నా సొంత నిర్ణయాల వల్ల నేను మరి కష్టాల గుండా వెళుతున్నాను అని మనం దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా దాన్ని తీసివేస్తాడండి. మరి ఒకవేళ మీరు ఏ పొరపాటు చేయలేదు అయినా సరే కష్టాలు గుండా వెళుతున్నారు అంటే దేవుడు ఏమంటున్నాడు ఈ 3వ అధ్యాయం ద్వారానేనండి, కనిపెట్టు, ఆ కష్టం గుండా నేను నిన్ను ఆ దరికి చేరుస్తా, యొర్దానుని నిన్ను దాటిస్తా, నీకున్న కష్టాలను నేను తొలగిస్తా అంటున్నాడు. ఈ నదిని గనక నువ్వు దాటితే అక్కడ అవతల పక్క ఏముంది, కనాను దేశం ఉంది. అక్కడ ఏముంది, సర్వ సమృద్ధి ఉంది, పాలు తేనెలు ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ కష్టాలు అక్కడేమి నీకు గుర్తు రావు అని దేవుడు చెప్తున్నాడండి. దేవుడు ఏమంటున్నాడు, నేనే నిన్ను దాటిస్తాను అంటున్నాడు. మరి అక్కడ సర్వ సమృద్ధిలోనికి నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. మరి ఈ నదిని దాటడం ఎందుకు కష్టం అంటే, ఇందాక మనకి మరి సిస్టర్ చదివారు 3వ అధ్యాయంలో 14 వచ్చిన ఒకసారి చూసుకుంటే, ఈ యోర్దాను నదిని దాటడం కష్టం. అది ఎందుకు కష్టం అంటే ఒకసారి చదవండి. 3:14. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే ఆ యోర్దాను ప్రస్తుతానికి ఎలా ఉందండి, వరద టైం లాగా ఉంది. 14 వచ్చిన ఏముంది, ఆ గట్లన్నిటి మీద నీళ్లు పొర్లి పారుతున్నాయి అంట. మరి అందుకనే వాళ్ళందరూ భయపడుతున్నారు. మనకు కూడా తెలుసు కదండి, ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు అనౌన్స్మెంట్స్ మనకి చాలా వినిపిస్తాయి కదా, ఎవరు సముద్రంలోనికి వెళ్ళొద్దు, సముద్రం అల్లకల్లోలంగా ఉందని ఎవరు వెళ్ళటానికి సాహసం చేయరు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ యాజకుల కాళ్ళు దానికి తగిలితేనే ఆ నది మరి దానిలో నుంచి మీరు చక్కగా దాటగలరు అని చెప్తున్నారు. వీళ్ళు ఎలా వేయాలి, నేను ముందే చెప్పాను కదా, ఇశ్రాయేలీయులు కొన్నిసార్లు చాలా గొప్ప విశ్వాసం చూపారు. దేవుడు విజయాలు ఊరికే ఇవ్వడు కదండి. మన ఒక అడుగు, విశ్వాసం అనే అడుగు మనం వెయ్యాలి. ఇక్కడ ఇది యోర్దాను నది ఎలా ఉందంట, గట్ల మీద పొర్లి పారుతూ అల్లకల్లోలంగా ఉందన్నమాట. మరి ఎదురుగా యోర్దాను ఉండి గట్ల మీద నీరు పారుతుంది. దాటడానికి
మరి దేవుడేమో దాటమన్నాడు. యోర్దాను దాటే సమయం కాదండి అది. ఎవరు కూడా దాటలేరు. కానీ దేవుని ఆజ్ఞ, నువ్వు యోర్దాను దాటు, నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడుగా ఉంటాని యెహోషువతో చెప్తున్నాడు. నీవు ధైర్యం చేసి ఈ నదిని దాటితే అవతలికి వెళ్ళిపోతావు. అక్కడ పూర్తి అవకాశాలు నీకు దొరుకుతాయి అని చెప్తున్నాడు. మరి దేవుడు మనకు కూడా అదే మాట చెప్తున్నాడండి. మనం ఏ కష్టాల్లో ఉన్నా సరే, మీరు చాలా కష్టాల్లో ఉండొచ్చు, ఆ కష్టాల నదులు గుండా మీరు ఆ ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకే. ఎదురుగా ఏముందంటున్నాడు? కనాను ఉంది, అక్కడ సర్వ సమృద్ధి మీకు దొరుకుతుంది. విశ్వాసంతో ఒక్కడుగేస్తే, ఆ అడుగు వేసిన తర్వాత నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను చేపట్టుకుని నడిపిస్తాను. నీ కష్టాల ఆ సముద్రాల్లో, ఆ నదుల్లో నేను మిమ్మల్ని దాటిస్తా అని చెప్తున్నాడు. మనం చూపించాల్సింది చిన్న విశ్వాసమేనండి. ఆ విశ్వాసమే మనం చూపిద్దాం. మరి అట్లాగే యోర్దాను దాటడానికి దేవుడు ఆదేశం ఇచ్చాడండి. స్పష్టమైన ఆదేశం వాళ్ళకి ఇచ్చాడు. కానీ మనం లిటరల్ గా ఏదో ఒక నదిని దాటాలి, మరి దాటలేని పరిస్థితి అంటే, ఆ నదులంటే మనం ఏమనుకున్నాం? అది అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందే కావచ్చు, లేకపోతే మరి జాబ్లో ప్రమోషన్ రాకపోవటం కావచ్చు, కుటుంబంలోని ఏదైనా ఒక ఇష్యూ కావచ్చండి. కొన్నిసార్లు మరి ఇందులో నుండి బయటపడే ఛాన్స్ లేదేమో అనుకుంటాం. మీరు ఎదుర్కొంటున్న కష్టం ఒకవేళ అలాంటిది అవ్వచ్చు. మరి విశ్వాసంతో అడుగు పెట్టని దేవుడు చెప్తున్నాడండి. కష్టం ఎటువంటిదైనా సరే విశ్వాసంతో మనం అడుగు ముందుకేస్తే, మరి దేవుడిచ్చిన ఆదేశం ప్రకారం మనం విశ్వాసంతో అడుగు వేస్తే దేవుడే మనకు తోడుగా ఉండి, మరి అడ్డుగా ఉన్న ఆ నదిని, అడ్డుగా ఉన్న ఆ కష్టాన్ని దాటించి అవకాశం ఉన్న ప్రాంతానికి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాడండి. మనందరికీ తెలిసిన సందర్భాలు ఎన్నోసార్లు మన జీవితంలో దేవుడు అటువంటి అనుభవాలు గుండా తీసుకెళ్లారు, దాటించారు. ఇప్పుడు మనం చక్కని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం. ఇదివరకు ఉన్న కష్టం పోయింది. అంటే కష్టాలు మనిషి బ్రతుకున్నంత కాలం వస్తాయండి. కష్టం వెనుక కష్టం వస్తుంది, కానీ తప్పించేది దేవుడే. ఎన్ని నదులు ఎదురొచ్చినా సరే దాటే సమర్థ్యత దేవుడే మనకి ఇస్తాడండి. మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఇప్పుడు యోర్దాను నది మన దగ్గర లేదు కదండి. మరేమున్నాయి? మనకున్న నదులు, కష్టాలనే నది ఉంది, అవమానాలనే నదులు ఉన్నాయి, ఆయాసం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క నది ఎదురుగా ఉంది వాళ్ళ జీవితంలో. ఇప్పుడు ప్రస్తుతానికి దాటుతున్నారు, ఆ నదుల్లో గుండా వెళుతున్నారు. మరి అక్కడ యోర్దాను నదే మనకి కనిపిస్తుంది ఈరోజు. మరి మన ముందు ఎన్నో నదులు కనిపిస్తున్నాయండి. మరి ఈ యొక్క సిచ్యుయేషన్ ని ఎలా దాటాలి అనే ప్రశ్న మీదైతే దేవుని సమాధానం ఏంటండి? మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. తీవ్రమైన ఆర్థిక సమస్యలే కావచ్చు, మరి పిల్లలు ఇంకా సెటిల్ అవ్వట్లేదని కొంతమంది అదొక మనోవేదన అయిపోతుంది. తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు, మరి ఇలాంటి సమస్యలు కొన్ని నెలల నుండి కావచ్చు, కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఎదుర్కొని ఉంటే, మరి ఇంకా ఆ నదిని నేను దాటలేనేమో అని మీరు అనుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఖచ్చితంగా దాటగలరు. మీరు సిద్ధపడండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, నేనే దాటిస్తా, నేనే చేపట్టుకొని నడిపిస్తా అని దేవుడు చెప్తున్నాడండి. అంతకన్నా దేవుడిచ్చే వాగ్దానం కన్నా మనకి గొప్పదేముందండి? మరి దేవుణ్ణి మనం ఆధారం చేసుకుందాము. మరి ఐగుప్తు దేశపు బానిసత్వాన్ని నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రం దాటించారు. ఇప్పుడు యోర్దాను కూడా దాటిస్తున్నాడు. అంటే అది నా వల్ల కాదు, నేను చేయలేనని మనం అనుకోకూడదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని దాటిస్తాడు. మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలండి. మరి 3వ అధ్యాయము 1వ వచనంలో యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచారు అని ఉందండి. ఎందుకు నిలిచారంటే, ఆల్రెడీ దేవుడు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో అండి ఒక మాట చెప్తారు.
మీరు యెహోషువ స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను కనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. ఇక్కడ దేవుడు వారిని ఆహారం సిద్ధపరచుకోవటానికి 3 రోజులు మీరు అక్కడ ఉండండి, నిలిచి ఉండండి అని చెప్పాడు. అందుకని వాళ్ళు అక్కడ నిలిచి ఉన్నారు. దేవుడు మనల్ని కూడా కొన్నిసార్లు వెయిట్ చేయమంటాడండి. ఆ వెయిటింగ్ పీరియడ్ 1 రోజు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు. మనం ఏం చేయాలి? దేవుడు వెయిట్ చేయమన్నప్పుడు వెయిట్ చేయాలి. అంతేగాని మన తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్నిసార్లు మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల తప్పంతా దేవుడిదే అన్నట్టు మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. దేవుడు నాకు ఇంకా ఇది పోగొట్టలేదు, నా ప్రార్థన వినట్లేదని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎక్కడైతే నిన్ను వెయిట్ చేయమన్నాడు అక్కడ ఖచ్చితంగా వెయిట్ చేయాలండి. ఈ 3వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు వెయిట్ చేశారు. ఎందుకంటే అంతకు ముందే దేవుడు చెప్పాడు 3 రోజులు మీరు వెయిట్ చేయండి. ఎందుకు? అక్కడ ఫుడ్ ని మీరు సిద్ధపరచుకోండి అని చెప్తున్నాడు. మనం కొన్నిసార్లు ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ గుండా కూడా మనం సిద్ధపాటు అనే ప్రాసెస్ గుండా మనం వెళుతూ ఉంటామండి. అంటే ఆ ప్రిపరేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒక వ్యక్తి జీవితంలో. మనకి ఇప్పుడు అందరికి ఎగ్జామ్స్ టైం కదా, అందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్ కోసం. అంటే వాళ్ళు సిద్ధపడతారు. ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ప్రిపరేషన్ చాలా అవసరం అండి. మరి ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటి చదువుతున్నప్పుడు వాళ్ళు ఎన్నో కొంతమంది అయితే సంవత్సరాల తరబడి కోచింగ్లు తీసుకుంటా చదువుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం. ఒక మంచి ర్యాంక్ రావాలన్నా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా స్థిరపడాలన్నా ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ గుండా వెళితేనే ఆ వ్యక్తి సక్సెస్ అవుతూ ఉంటాడు. అట్లాగే దేవుడు మనకి ప్రిపరేషన్ ఇస్తున్నప్పుడు ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ లో మనం విసుక్కోకుండా, సనుక్కోకుండా, గొనుక్కోకుండా దానికి లోబడాలి. దేవుడు మనకి ఆ టైం ఇచ్చినప్పుడు ఆ పీరియడ్ లో మనం మన నమ్మకత్వాన్ని దేవునికి మనం చూపించాలండి. మరి 3వ అధ్యాయం 2వ వచనంలో దయచేసి ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 2వ వచనం. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఇక్కడ దేవుని బిడ్డలు దేవుని పద్ధతిలో ఈ నదిని దాటాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞను మరి వీరు తప్పకుండా పాటించాలండి. ఇంకా నో క్వశ్చన్స్, మరి నో రీజన్స్. ఇదేంటండి ఇలా చేయమన్నారు, కాదు దేవుడు ఇలా చేయమన్నాడు, మేము ఇలా చేస్తాము, ఇట్లా ఏమీ లేదండి. దేవుడు ఏం చేయమన్నాడు మనం అది చెయ్యాలి. అది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. మరి మీరు మీ పరిస్థితుల గుండా ఇది నదిని ఆదరికి వెళ్ళటానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. మరి ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే నాయకత్వం క్రింద దేవుడు సిద్ధపరిచాడు. మరి ఇప్పుడు యెహోషువ 3:4లో చూస్తే వాళ్ళని ఏమంటున్నాడంటే మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపరేషన్ గురించి చెప్తున్నాడు, శాంటిఫికేషన్ గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఫిజికల్ క్లెన్జింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి. దేవుడు ఏమంటున్నారంటే అది ఎంత ఇంపార్టెంటో మరి అట్లాగే స్పిరిచువల్ క్లెన్సింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని అక్కడ మరి దేవుడు చెప్తున్నాడు. మీరు దేవుని దగ్గర సరి చేసుకుంటే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు అన్నది కూడా అక్కడ దేవుని యొక్క చిత్తమండి. అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదండి 59లో, మీ పాపాలే అడ్డుగా వస్తున్నాయి అని చెప్తున్నాడు. మరి ఆ పాపాలను మనం తీసివేసుకుందాం, మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మన పాపాలు ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి ఆయన మన పాపాలని మరి తీసివేస్తాడు. ఆ కష్టంలో నుండి, ఆ పాపంలో నుండి మనల్ని అవతలికి తీసుకొని వెళ్తాడండి. అది ఆ పాపంలో నుంచి మనం బయటపడాలంటే, ఆ నదులు మనం దాటాలంటే దేవుని శక్తి మనకి సహాయం చేస్తూ ఉంటుందండి. మరి ఆ శక్తిని గనక మనం చూడాలంటే మనం ఏం చేయాలి? ప్రత్యేకంగా మనం ఉండాలి. మొన్న రంగనాథం గారు చెప్పారు కదా, మీరు వారి వలె ఉండకుడి. మత్తయి 6:8 ప్రకారం మీరు వారి వలె ఉండొద్దు. వీళ్ళు అన్యజనుల మధ్య నడుచుకుంటూ వస్తున్నారు,
అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. చుట్టూ వాళ్ళు వాళ్ళ వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు అనమాట లోకానికి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, వాళ్ళలాగా మీరు ఉండొద్దు, ప్రత్యేకింపబడిన వారుగా మీరు ఉండాలి అని చెప్తున్నాడు. మరి మనం ఏం చేద్దాం? యోర్దాను దాటాలంటే మనం ఏం చేద్దాం? సిద్ధపడదాం, పరిశుద్ధపరచుకుందాం. మరి అట్లాగే యోర్దాను దాటే పద్ధతిని కూడా మనం చూస్తే ఆ యోర్దాన్ ఎలా ఉందంటండి, నది గట్లు దాటి ప్రవహిస్తుంది. ఇందాక మనం చదువుకున్న 14 వచనంలో. అయితే ఇక్కడ దేవుడు యాజకులకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడండి. అట్లాగే ప్రజలకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మరి ప్రజలకు దేవుడు ఏం చెప్తున్నాడంటే 3-4 వచనాల్లో, 3వ అధ్యాయము 3-4 వచనాల్లో, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల్ల మూరల ఎడమ ఉండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. ఇక్కడ జనులకండి ఈ రూల్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇస్తున్నాడు. మీరు మందసాన్ని చూస్తూ ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. ఆ మందసాన్ని చూస్తూ మీరు నడవాలి. మందసం అంటే ఏంటో మనకు తెలుసు కదండి. మందసంలో ఏముంటాయండి? మన్నా పాత్ర, దేవుని నిబంధన పలకలు, చిగురించిన అహరోను చేతికర్ర. ఆ 3 ఆ మందసంలో ఉంటాయండి. థ్యాంక్ యూ సిస్టర్. అంటే వాళ్ళంట జనులేమో మందసాన్ని చూస్తూ నడవాలంట. మరి మనం ఎవరిని చూస్తూ నడవాలండి? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, విశ్వాసమునకు కర్త దానిని కలిగించువాడు అయిన యేసు వైపు చూస్తూ మన పందెపు రంగంలో పరిగెత్తాలి. మనం వాళ్ళని వీళ్ళని చూడకూడదు, ఆఖరికి మన సేవకులను కూడా కాదండి. కేవలము యేసు ప్రభుని మాత్రమే మనం చూడాలి విశ్వాస యాత్రలో. ఈ ప్రజలు దేన్ని చూడాలంటే మందసాన్ని చూస్తూ మీరు నడవండి ఈ యోర్దాను దాటే సమయంలో అని చెప్తున్నాడు. మరి ఆయన ఏ రీతిగా నడిపిస్తే మనం ఆ రీతిగా నడవాలండి. ఆయన వాక్యం ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ వాక్యం ఏం చెప్తుందో మరి దాని ద్వారా మనం అర్థం చేసుకుంటూ నడవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదండి. మీరు అలా చేయండి, మీరు అలా ఉండండి, ఇలా ఉండొద్దని. ఎలా ఉండాలో చెప్తుంది, ఎలా ఉండకూడదో కూడా దేవుని వాక్యం మనకు చెప్తుంది. మనం ఆ వాక్యాన్ని చూస్తూ నడవాలండి. ప్రజలు ఎలా నడిచారు ఆ టైంలో అలా నడవాలి. అట్లాగే యాజకులు ఎలా యాజకులకు కూడా దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఇస్తున్నాడండి. 8వ వచనము 9వ వచనం సిస్టర్. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దాన్లో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది. కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకొందురు. ఓకే సిస్టర్, ఇదొకటండి. 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రం. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఎర్ర సముద్రం పాయలవ్వటానికి మోషేని దేవుడు ఏం చేయమన్నాడు? ఆ కర్రను చూపించమన్నాడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? యాజకులకు ఏం ఆజ్ఞ ఇచ్చాడు ఆదేశం అంటే యాజకుల పాదాలు సముద్రాన్ని తాకాలి. అంటే ఆ నదిని తాకగానే, అంటే ప్రజలేమో మందసాన్ని చూస్తూ నడవాలి, యాజకులేమో మరి అచంచలమైన విశ్వాసంతో. ఆ యోర్దాను నది ఎలా ఉందండి? ఇందాక మనం చదివాం కదా, అది అలజడిగా ఉంది 14వ వచనంలో. ఆ గట్ల మీద నీళ్లు పారుతూ ఉన్నాయి. కానీ వీళ్ళు ఎలా అచంచలమైన విశ్వాసాన్ని మరి చూపించాలి. ఆ అలజడిగా ఉన్న నదిలో వాళ్ళు ఏం చేయాలి? కాలు పెట్టాలి.
ఆ కాలు అడుగు ఎప్పుడైతే పెడతారో వాళ్ళ పాదాలు ఎప్పుడైతే తాకుతాయో ఈ రెండు జరగాలి. ప్రజలేమో మందసాన్ని ఫాలో అవ్వాలి, యాజకులేమో అచంచలమైన విశ్వాసంతో ఆ నదిని తాకాలి. అప్పుడే మరి ఈ గొప్ప అద్భుతం జరుగుతుంది. కరెక్ట్ గా దేవుడు చెప్పిన వాళ్ళు చేశారండి. ఆ అద్భుతము జరిగింది. మరి యోర్దాన్ దాటానికి దేవుడు చేసిన అద్భుతం ఊరికినే చేస్తాడండి. దేవుడు ఉద్దేశాన్ని బట్టే ఆ యొక్క అద్భుతాన్ని చేశాడు. ఆ ఉద్దేశం ఏంటో మనం ఇందాకే చూసాం ఫస్ట్ లోనే. ఆ ఇశ్రాయేలీలు మోషే ఉంటే బాండు అనుకుంటున్నారు, కానీ దేవుడు ఒక ఉద్దేశం ఉంది. 3:7 యెహోషువతో అన్నాడు, ఈ జనులందరి ఎదుట నేను నిన్ను ఘనపరుస్తాను, గౌరవిస్తాను అని. ఆ వాగ్దానాన్ని కూడా దేవుడు 4:14 నెరవేర్చారు ప్రజలందరి ఎదుట. ఈ అద్భుతం చేయటం బట్టి మరి మోషే నా సేవకుడే, యెహోషువ కూడా నా సేవకుడే అని అక్కడున్న ప్రజలందరూ తెలుసుకోవటానికి దేవుడు ఈ గొప్ప అద్భుతాన్ని చేశాడండి. మరి మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మనల్ని కూడా దేవుడు నిలబెడతాడు. మనం ఏం చేయాలి? మనల్ని మనం మరి ప్రజలు దేవుని మందసాన్నే ఎలా చూశారో, యాజకులు విశ్వాసంతో ఆ నదిని ఎలా తాకారో మనం కూడా అటువంటి గొప్ప విశ్వాసం కావాలి, లోబడే తత్వం కావాలండి. మరి దేవుని సన్నిధి వీళ్లతో ఉందని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవటానికి కూడా మోషేకు నేను ఎట్లా తోడై ఉన్నానో యెహోషువకు కూడా నేను తోడై ఉన్నాను అని అన్య రాజులు కూడా తెలుసుకునే విధంగా దేవుడు ఈ అద్భుతాన్ని చేశాడండి. మనకు తెలుసు కదా. అంటే మోషేను ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో ఆ రాహాబ్ అన్న స్త్రీ ఇశ్రాయేల్ గురించి ఎంతో గొప్ప సాక్ష్యం చెప్పింది కదండి. మీరు వస్తుంటే మేమందరం భయపడిపోతున్నామని. మోషే నాయకత్వం చూసి ఆమె భయపడిపోయింది. యెహోషువ నాయకత్వం చూసి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఇందాక 8-9 వచనాలు చదివారు కదా, హివ్వీలు వాళ్ళందరూ కూడా భయపడేటట్లు దేవుడు ఈ గొప్ప అద్భుతం ద్వారా వాళ్ళకు కూడా దేవుడు చేశాడండి. దేవుని సన్నిధి వారి మధ్య ఉన్నది. మరి దేవుడు అక్కడ గొప్ప అద్భుతం చేశారు. వారి కళ్ళ ముందే అద్భుతం జరిగిందండి. విశ్వాసముతో మరి దేవుడిచ్చిన ఆదేశాన్ని చేయుటకు మనం ముందు అడుగు వేయాలి. మరి కష్టాల నదిని దాటని వారు గాని, ఎదుర్కొని వారు గాని ఎవ్వరూ ఉండరండి. మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆ నదులు దాటాల్సిందే. మరి దాటలేమని మనకు అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే హెబ్రీ 12:1 జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపే మనం చూస్తూ ఆ నదిని మనం దాటాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం గుర్తు చేసుకోవాలి. మరి గురి యొద్దకే మనం పరిగెత్తాలి. అవతల ఏముందంటే ఈ కష్టాలన్నిటినీ మనం దాటుకొని వెళ్ళిపోతే అవతల కనాను ఉంది. అక్కడ సర్వ సమృద్ధి ఉంది. మనకు అక్కడ ఏ లోటు ఉండదండి. ఈ కష్టాలన్నీ ఈ లోకంలోనే, పరలోకంలో ఏ కష్టం ఉండదు. కాబట్టి అక్కడికి మనం చేరాలంటే, ఆ కనాను దేశం చేరాలంటే ఈ నదులన్నీ మనం దాటాలి. దాటేటప్పుడు దేవుడే మనకు శక్తినిస్తాడు. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మరి ఈ నదులు దాటాలంటే ఇప్పుడు విన్న వాక్య సారాంశం ప్రకారం మరి దేవుడు ఆదేశించిన ప్రకారం మనం చెయ్యాలండి. ఒక పద్ధతి ప్రకారం మనం నడవాలి. ఆయన మార్గంలో మనం నడవాలి. అప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని మనకి చేస్తాడు. యెహోషువ జీవితంలో మరి ఇశ్రాయేలీల పట్ల చేసిన దేవుడు మన పట్ల కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాడండి. మరి వాక్యానుసారంగా మనం నడుద్దాము, దేవునికి లోబడదాము, మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. దేవుని నామంలో ఇప్పటి వరకు వాక్య పరిచయం చేసిన సహోదరి ఝాన్సీ గారికి దేవుని నామంలో వందనాలు. యెహోషువ గ్రంథం ద్వారా మనకు హోషేయ అనగా రక్షణ మరియు యెహోషువ అనగా యెహోవా నా రక్షణ అని తెలియజేశారు. దేవుని అద్భుత కార్యాలు మరియు ఆశీర్వాదాలు, దేవుని మహిమ మనం చూడాలంటే ముందు మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచుకుంటామో అప్పుడు దేవుడు తన కార్యాన్ని చేస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు, మన ద్వారా అద్భుత కార్యాలు చేయిస్తాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలన్న నిర్ణయాధికారం అయితే అది మనదే. దేవునికి లోబడి ఉంటే మనం విజయం పొందుతాం. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఆయన మార్గంలో మనం నడవాలి. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేసి దివారాత్రం దాన్ని ధ్యానించినట్లయితే
మనము మన మార్గంన వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించే వీలుందని యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం ద్వారా తెలియజేశారు. నది దాటే అనుభవం ఏ విధంగా విశ్వాసంతో అధిగమించారు ఇశ్రాయేలీలు, అదే విధంగా మన జీవితంలో కష్టాలు కూడా మనము విశ్వాసంతో అధిగమించాలి. దేవుని ఆజ్ఞకి లోబడాలి. అనేక శోధనలు ఉన్నప్పటికీ శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మనకు కలుగ చేస్తాడు. సిద్ధపాటు సమయంలో మనం దేవుని ఆజ్ఞకు లోబడి ఉండాలి. ఇశ్రాయేలు ఏ విధంగా మందసాన్ని చూస్తూ యోర్దాన్ని దాటారు, అదే విధంగా హెబ్రీ 12:1 చెప్పబడిన రీతిగా మనం కూడా విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తి మనం కూడా పరలోక రాజ్యంలో చేరవలసిన వారమై ఉన్నాం. అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన ఝాన్సీ సిస్టర్ గారికి ప్రభు నామములో వందనాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఈ ఉదయకాలాన్ని మా యొక్క ప్రియురాలు మరి తండ్రి మా యొక్క సహోదరి అయినటువంటి ఝాన్సీ అక్క ద్వారా మేము చక్కని వర్తమానాన్ని మాకు అనుగ్రహించారు. నిజమే తండ్రి, మా జీవితంలో నది పారినట్లుగా తగ్గుతూ ఎగుతూ అనేకమైన సమస్యలతో కూడి ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని మీ వైపు చూడాలనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి ఉన్నారు. అందులో క్రమశిక్షణ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. మీకు అనుకూలమైనది నిత్యము పరిశుద్ధత అని వాక్యం సెలవిస్తుంటున్నది. మరి తండ్రి, మనుషుల వైపు కాకుండా, ఈ లోకంలో ఉన్న వారి వైపు కాకుండా యేసు వైపు చూసేటువంటి అనుభవం మాకు కావాలి. ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను మందస్సం వైపు చూడమన్నాం. మందస్సంలో ఉన్నటువంటి 3 గుర్తులు కూడా యేసు క్రీస్తుని సూచిస్తున్నాయి. అలాగే తండ్రి, హెబ్రీ గ్రంథకర్త కూడా ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క క్రైస్తవులు దిగజారిపోయిన వారిని తిరిగి మీ బలం పొందడానికి యెహోషువ హెచ్చరించినట్లుగా వాళ్ళు తిరిగినైనా అలాగేనైనా మరి యేసు వైపు చూసి మీ యొక్క గురిని మరి తండ్రి ముట్టమని, గురి లక్ష్యం కలిగి ఉండమని సెలవిచ్చి ఉంటున్నాడు. మరి తండ్రి, ఎన్నో విషయాలను మరి మోషే యొక్క జీవితంలో కూడా మీ వైపు చూసినప్పుడు సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు, మీ వైపు చూసినప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించి మరి తండ్రి బండ నుంచి నీరు ఇచ్చి 40 సంవత్సరాలు అరణ్యములో అగ్ని రాజేయకుండా పోషించిన దేవుడు. ఇన్ని అద్భుతాలను అనుభవించాలంటే, మీ మహిమను మేము కలిగి ఉండాలంటే మా జీవితము మీకు అనుకూలంగా ఉండాలి, మా శరీరం మీకు అనుకూలంగా ఉండాలి, మా ఆత్మ మీకు అనుకూలంగా ఉండాలనేటువంటి చక్కని ఉద్దేశాలను ఎన్నో విషయాలతో హెచ్చరించబడుతూ మరి చక్కని ఉపదేశాన్ని ఇచ్చినటువంటి మరి అక్కగారిని ఆస్వాదించండి, జీవించండి. అమ్మగారు చేసినటువంటి యొక్క బోధనలో ఉన్నటువంటి నీతిని ఆలోచించడానికి సహాయం దయచేయండి. అవును తండ్రి, మీరు నాయన పరిశుద్ధతకు భిన్నముగా లేరు, అపవిత్రతగా లేరు, న్యాయముగా నీతిగా మీరు చేసేటువంటి పనుల్లో తండ్రి ఎంతో విషయాలు ఉన్నాయి. మనుషులమైతే మేము పక్షపాతం కలిగినటువంటి వారుగా మరి తండ్రి మోషే లాగా ఇతను చేయలేడేమో అనుకున్న వారి ఎదుట మరి తండ్రి మరి యెహోషువని గణపరిచిన వాడు. మరి తండ్రి, మేము మీ ఎదుట ఉన్నట్లయితే లోకం ఎదుట గణపరుస్తాం. వాక్యంలో ఉంటున్నది, మీరు మిమ్మల్ని తలగానే పెడతాను కానీ తోకగా పెట్టండి మీరు సెలవిచ్చి ఉన్నారు. మీరు లోకంలో యాకోబు రాసిన పత్రికలో మీరు సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉన్నారని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. మా యొక్క స్థితిని మేము గమనించి మమ్మల్ని మేము నిత్యము మీ ఎదుట సజీవులుగాను పరిశుద్ధులుగాను మీకు అనుకూలమైనటువంటి వారుగా మేము సిద్ధపడడానికి మంచి హెచ్చరికలు ఇచ్చినందుకు మీకు వందనాలు. మరి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సారాంశము ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును, కృపను మరి నింపేటువంటి ఒక సందర్భాలు తండ్రి. మరి సంఘంలో కానీ సమాజంలో కానీ ఎక్కడున్నా సరే మా స్థాయిని మేము జ్ఞానం చేసుకోవడానికి సహాయం దయచేయండి. క్రమశిక్షణ అనేటువంటిది ఎన్నో విషయాలను నేర్పించేదిగా ఉంటున్నది. అది మేలుకే గాని కీడు కాదు. మరి తండ్రి, ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడిన ప్రకారంగా నేను మిమ్మల్ని గురించి ఆలోచనలు కానీ ఉద్దేశములు కానీ అది కేవలం హానికరములు కానే కావు, అది మేలు కొరకే మీరు సెలవిచ్చి ఉంటున్నారు తండ్రి. మరి తండ్రి, మా యొక్క ప్రవర్తన వల్ల అది మాకు కఠినముగాను ఇబ్బందికరంగానే ఉంటుందేమో కానీ మమ్మల్ని దిద్దుకున్నప్పుడు అది చక్కగా మంచి మార్గమును కలుగ చేస్తుంది తండ్రి. సముద్రమును మార్గం ఏర్పాటు చేసిన దేవ, మరి తండ్రి యాజకులు యోర్దాను యొక్క కాళ్ళు మరి ముట్టగానే అది నేను 2 పాయలుగా చీలడం జరిగింది. మరి పొర్లుతున్నటువంటిది క్రమశిక్షణ లేనికి వచ్చింది నాయన. మీ మాట శక్తివంతమైనది, మీ ఆలోచన శక్తివంతమైనది, మీ కృప నిత్యము మాతో ఉండి మమ్మల్ని బలపరిచేటువంటిది నాయన. అలాంటి కృపలో నిత్యము వర్ధిల్లుతూ ముందుకు సాగిపోవడానికి మరి ఈరోజు అమ్మగారి ద్వారా మీరు మాట్లాడిన విధానానికి మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం.
మరి తండ్రి మనిషి జీవితంలో అనుభవం చాలా ఇంపార్టెంట్ తండ్రి. మరి జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ అనుభవపూర్వకంగా దాన్ని నేర్చుకోకుంటే అది నిష్ప్రయోజనమే. మరి తండ్రి జ్ఞానము ఉప్పొంగు చేస్తుంది కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది మీరు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి తండ్రి యేసు వైపు చూస్తూ ప్రేమ కలిగి సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపాన్ని భారాన్ని తొలగించుకొని గురి యొద్దకు పరిగెట్టేటువంటి మనస్సును మరి మాకు ఇచ్చి ఉంటున్నారు. ఎన్నో మేఘాలంతా మరి లెక్కించలేనంత అనుభూతులను తన దృష్టాంతములు మా ఎదుటి ఉంచి ఉన్నారు కనుక వాటి విషయంలో ధ్యానించుకోవడానికి ఈ రోజు ఉదయకాలమున యెహోషువ జీవితంలో జరిగినటువంటి ఇశ్రాయేల్ మీ ప్రజల మధ్య జరిగిన విషయాలు మరొకసారి మమ్మల్ని జ్ఞానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు తండ్రి. ఉదయాన్ని దీవించి ఆశీర్వదించండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి, వారు ఉన్నటువంటి స్థలములను వారు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులతో సంఘముతో మనుషులతో అది మేలు కలగడానికి సహాయం దయచేయండి. ఎందుకనగా తండ్రి ప్రవచించడం అనేది నిర్లక్ష్యం చేయకూడదు, అందువలన ఆత్మలు ఆరిపోతాయి. కాబట్టి తండ్రి ఉన్న విషయాలు ఉన్నట్లుగా మాట్లాడేటువంటి బలమైనటువంటి శక్తిని సమయస్ఫూర్తిని అనుగ్రహించిన ఆయన మీ మాట ఒకటే చాలు నేను మనిషి మారిపోవడానికి బాగుపడడానికి. ఇలాంటి ఒక విషయాలను తండ్రి మేము ఎప్పుడూ నిత్యము మా నోటి మాటలు సమాజంలో ఎక్కడ ఉన్న పనిలో ఉన్న ఎక్కడ ఉన్నా మాట్లాడడానికి సిద్ధపడేటువంటి మంచి హృదయాలను ప్రతిష్ఠించబడినటువంటి హృదయాలను కలిగిన వారమై అనుదినము మీ కృపలో వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. మరి యొక్క జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఇందులో ఉన్న పెద్దలందరినీ పేరు పేరును వరుసగా దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈరోజు మరి ఎంతో ఆసక్తిగా పాటలు పాడి ప్రార్థన చేసి మరి తండ్రి మీ మాటలు వినడానికి సిద్ధపడిన హృదయాన్ని శుద్ధీకరించినందుకు వందనాలు, బలపరిచినందుకు వందనాలు. మరి తండ్రి మరొకసారి మేము మరొక అడుగు ముందుకు వేయడానికి ఈ మాటలు మాకు ఎంతో అవసరమైనందుకు ఇలాంటి ఒక ఉద్దేశాలను కలిగి మా కొరకై సిద్ధపరిచినటువంటి యొక్క జూమ్ మీటింగ్ పెద్దలందరినీ దీవించి ఆశీర్వదించండి. మరి రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మంచి ఆరోగ్యం, శక్తిని, బలం ఇవ్వండి. అనంతపురం ప్రాంతంలో అమ్మగారు రూపా మేడం గారు చేస్తున్నటువంటి ఆ యొక్క కుటుంబం చేస్తున్న ప్రయాస పరిచర్యను ఆశీర్వదించమని కూడా వేడుకుంటున్నాం. అలాగే తండ్రి ఇక్కడ కూడా మరి ఎంతోమంది ఘన సేవకులు ఉన్నారు, వారి యొక్క ప్రాంతాల్లో కూడా వారు చేస్తున్నటువంటి సేవలను అభివృద్ధి చేయండి. అలాగే తండ్రి ఉదయమనే మరి ప్రార్థన పరులు ఉన్నారు తండ్రి, మరి ప్రార్థనలో మా అందరి గురించే కాక అనేక విషయాలను ప్రార్థనలో పెడుతున్నటువంటి ఆ బలవంతులైన ప్రార్థన యొక్క విశ్వాసాలు వీరులను బట్టి మీకు స్థితిని చెల్లిస్తున్నాం. వారి జీవితాల్లో వారు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క భాగాన్ని బట్టి వారికి చెందవలసిన ప్రతి విధమైనటువంటి మేలును అనుభవించడానికి అనుమతి దయచేయండి. మరి ఇలాంటి ఒక జీవితంలో మేము నిత్యము కొనసాగుతూ ఈ లోకంలో ఉన్నంత వరకు మరి లోకం వైపు చూడకుండా మీలోనే సాగిపోవడానికి చక్కని ఉద్దేశాలతో మమ్మల్ని నడిపిస్తున్న విధి విధానానికై మీరు చేస్తున్నటువంటి చూపినటువంటి మార్గంకై వేలాది కోట్ల స్థుతులు చెల్లించుకుంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమునందు అడిగినవన్నీ పొందుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును. కావలసిన ఆహారం మాకు దయచేయండి, క్షమించే భావం మాకు అనుగ్రహించండి, దుష్టు నుంచి కీడు నుంచి తప్పించుకుని ఉద్దేశం తగ్గింది. ఎందుకనగా రాజ్యము, నీతి, బలము నిరంతరము నీవైనావు స్వామి, ఆమె. అంత్యాశ్రమం తీసుకున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనందరి మీదను, ఈరోజు వాక్య పరిచర్యను అందించిన ఝాన్సీ అమ్మగారి మీదను నిరంతరం నిలిచి తోడనేడుగా అండదండగా నిలిచి ఆయన కృపాక్షేమాలతో మనల్ని నడిపించి దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన విజయ్ కుమార్ పాస్టర్ గారికి మరియు హెచ్చరికతో కూడిన వాక్యోపదేశం చేసిన సిస్టర్ ఝాన్సీ గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన తేజ ఎఫ్నటిస్ గారికి మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ ప్రభు నామంలో వందనాలు. ఈ ప్రోగ్రామ్స్ అంతా కూడా మెసేజెస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనము షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తం అయితే తిరిగి రేపటి దినాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామంలో అందరికీ వందనాలు.